रायदुर्गम पुलिस स्टेशन की हुदूद में एक खौफनाक सड़क हादसा पेश आया। तफसीलात के मुताबिक एक ऑटो ने बाइक को बचाने की कोशिश में करीब में ठहरी कार को टक्कर दे दी, जिसके नतीजे में एक खातून हलाक हो गई, जबकि दीगर 4 अफराद जख्मी हो गए। जख्मियों को इलाज के लिए करीबी हॉस्पिटल मुंतकिल किया गया। महलूक खातून की शिनाख्त 43 साल रत्नाबाई की हैसियत से की गई है, जबकि ऑटो में सफर करने वाले दुर्गेश्वरी और ऑटो ड्राइवर को शदीद चोटें आई। हादसा CCTV फुटेज में कैद हो गया। इस वाक़े की इत्तला के साथ ही पुलिस ने मुकामी वाक़े पर पहुंचकर ज़ाबिते की कार्रवाई की और लाश को उस्मानिया हॉस्पिटल मुंतकिल करते हुए इस सिलसिले में एक मुकदमा दर्ज करके तहकीकात का आगाज कर दिया। रायदुर्गम CI ने मीडिया से बात करते हुए तफसीलात से वाकिफ करवाया। 6:30 అవర్స్ లో ఒక ఆటో షేక్పేట నుంచి టువర్డ్స్ గచ్చిబౌలి వెళ్తున్నాం. అందులో 4 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నాం. ఇంకా మల్కం చెరువు పార్క్ ఎంట్రెన్స్ దగ్గర రాగానే మన షేక్పేట ఫ్లైఓవర్ నుంచి ఒక స్కూటీ బైక్ వస్తూ అతను లెఫ్ట్ తీసుకున్నాడు. ఆ బైక్ యాక్సిడెంట్ కాకుండా తప్పించడం కోసం ఇతను ఓవర్ స్పీడ్ ఉండి లెఫ్ట్ టర్న్ కావడం వల్ల బ్యాలెన్స్ అవుట్ అయిపోయి పక్కన ఉన్నటువంటి పార్క్ చేసిన ఒక గేలో వెహికల్ కు హిట్ చేయడం జరిగింది. ఆటో తిరిగి కింద పడిపోయి అందులో ఉన్న ప్యాసింజర్స్ ప్లస్ ఆటో డ్రైవర్ కింద పడిపోయారు. అందులో రత్నబాయ్ అని చెప్పేసి ఒక 38 years ఈ లేడీ సివియర్ ఇంజరీస్ తోటి హాస్పిటల్ షిఫ్ట్ చేస్తుంటే చనిపోయారు. అదే ఆటో తన కూతురు కూడా ఉన్నది, దుర్గేశ్వరి అని చెప్పేసి 25 years, తనకు కూడా ఇంజరీస్ అయినాయి. అదేవిధంగా ఆటో డ్రైవర్ కూడా ఇంజరీస్ అయినాయి. వీళ్ళు ఇమీడియట్గా వీళ్ళని ఉస్మాన్ హాస్పిటల్ షిఫ్ట్ చేసాం. ఆటో డ్రైవర్ మీద ప్రస్తుతానికి కేర్ చేస్తున్నాం. వీళ్ళ మీద జ్ఞానేశ్వర్ అని చెప్పేసి ఆ చనిపోయిన రత్నబాయి వాళ్ళ కొడుకు కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ పే చేసుకుని ఆటో డ్రైవర్ మీద కేర్ చేసి వెరిఫై చేస్తున్నాం.